హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఈ రోజు అందరం కలిసి అయితే టెంపుల్ కి వెళ్తున్నాము. మా మమ్మీ అయితే హైదరాబాద్ కి వచ్చింది. మా పెళ్ళైన తర్వాత మేము ఫ్యామిలీతో కలిసి ఎక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇక అందుకనైతే మేము స్వర్ణగిరి టెంపుల్ కొత్తగా ఓపెన్ చేశారు కదా, అక్కడికి వెళ్దామని అప్పటికప్పుడు అనుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. మేము కార్ ఎక్కామంటే చాలు ముక్కున్నోరు రెండు మూసుకొని కూర్చుంటాము. మమ్మీకి కానీ నాకైతే అస్సలు కార్ పడదనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కార్ ఎక్కినా కూడా మేమైతే ఏం తినకుండా ఎక్కాల్సి వస్తుంది. కార్ అంటే ఇష్టం ఉండి కార్ జర్నీ పడని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఇక కార్ ఎక్కాక స్మెల్ పడదని చెప్పాను కదా, అందుకనైతే ముక్కునోరు రెండు మూసుకొని కూర్చున్నాము. ఇక నాకు ఈ కుర్చీలు బాగా నచ్చాయి, అందుకనైతే జర్నీలో సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు జర్నీలో అయితే సాంగ్స్ ఎంత ఇష్టం అంటే అవి లేకుండా అసలు జర్నీ చేయాలనిపించదు, అంతలా ఇష్టం అనమాట. ఇక మేము ఆల్మోస్ట్ అయితే స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇది స్వర్ణగిరి టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట. మాకు ముందల సైడ్ అయితే ఎక్కడ కూడా పార్కింగ్ అసలు లేదన్నారు, అందుకనైతే బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కార్ అయితే పార్క్ చేసి మేము అక్కడ నుంచే బ్యాక్ సైడ్ నుంచే టెంపుల్లోకి వెళ్ళాము. పైకి ఎక్కాక రియలైజ్ అయ్యామన్నమాట, అయ్యో మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసామని. మళ్ళీ కింది దిగి అక్కడ నుంచి నడిచేసరికి మాకు కాళ్ళు అయితే బొగ్గలు వచ్చాయి, అంతలా కాలిపోతున్నాయి అక్కడ బండలు అయితే. ఇంకా కింద నుంచి శ్రీవారి పాదాలను అయితే దర్శించుకొని ఇక మెట్లపై నుండి అయితే టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. నాకు ఇక్కడ ఒక నామస్మరణ వస్తుంది కదా, అదైతే ఎంత బాగుంటుందో, నాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇక టెంపుల్ పైకి రాగానే ఎంత మంది ఉన్నారో, చాలా రష్ ఉందన్నమాట. అందరూ అయితే హాఫ్ అన్ అవర్ ముందు నుంచే క్యూ కట్టేశారు. అంటే ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదంటే అప్పుడే ఓపెన్ చేస్తున్నారు అనేసి అందరు క్యూ కట్టారు ముందే. ఇక ఫోన్స్ నాట్ అలో అనేసి మేము పక్కన లాకర్ పెట్టి టోకెన్ అయితే తీసుకున్నాము. ఇక దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కోనేరు కింద ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ కొంచెం ఒక ప్రత్యేకత ఉందంట. ఆ కోనేరులో అయితే ఒక 1 రూపీ కాయిన్ అలా ఏమైనా కాయిన్స్ అయితే వేసేసి మనం ఏదైనా కోరుకుంటే జరుగుతుందంట. మేము కూడా అలా ఒక కాయిన్ అయితే వేసి మంచిగా కోరుకున్నాము. ఇక చుట్టూ అయితే ఆ మధ్యలో దేవుడు ఉండడం అయితే ఎంత పీస్ఫుల్ గా ఉందో, అన్ని స్తంభాల మధ్యలో ఉండడం. ఇక పైకి అయితే ఎక్కేసి మొత్తం రౌండ్లో అయితే తిరుగుతూ ఉన్నాము. అసలు ఎంత బాగా గాలి వస్తుందో. మేము అక్కడే కొన్ని వీడియోస్ ఫొటోస్ అవన్నీ దిగాము. నాకైతే ఈ టెంపుల్ అయితే చూడడానికి అయితే సేమ్ యాదగిరి గుట్టలాగానే అనిపించింది. మేము ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు వాటర్ ఉన్నాయన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత తాగడానికి ఎక్కడ కూడా వాటర్ లేకుండా అయిపోయాయి. కనీసం కొనుక్కొని తాగుదామన్నా కూడా అసలు పైన అమ్మడం లేదు. మాకైతే చాలా ఇబ్బంది అయింది వాటర్ లేకపోవడం వల్ల. ఎవరైనా వెళ్తే మాత్రం వాటర్ కంపల్సరీగా తీసుకొని ఈ సమ్మర్లో అయితే వెళ్తే. కానీ మేము ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అలా వెళ్ళాము. కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే మాత్రం నైట్ మాత్రం వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేము ఎటు కాకుండా టైం వెళ్ళాము. అది ఎవరైనా వెళ్తే మాత్రం అలా వెళ్ళండి. అసలు ఇక వాటర్ ఎక్కడ దొరకకపోయేసరికి కిందికి వచ్చి షాప్లో కొనుక్కొని తాగాము. అప్పుడు తప్ప మా దాహం తీరలేదు. ఇక వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.